రాజీ, ఏంటండి నాకు పిల్లలకి తెచ్చారు టిఫిన్, మీకేది? నేను తినేసాను లేవే, మీరు తినండి. డాడీ నీ కొత్త బట్టలు ఇవ్వా? మొన్న మాతో పాటే మీరు కొత్త బట్టలు కొనుక్కోవచ్చు కదండి. నేను ఆన్లైన్లో ఆర్డర్ చేస్తున్నా లేవే, డెలివరీ ఇంకా రాలేదు. నేను తినేసాను లేవే, మీరు తినండి. నాకు తెలుసండి మీరు ఆర్డర్ చేసుకోలేదని. ఇన్ని రోజులు మీరు పిసినారి ఖర్చు చేయరనుకున్నాను, కానీ మీరు పొదుపు చేసే ప్రతి రూపాయి మా భవిష్యత్తు కోసం అని ఇప్పుడే అర్థమవుతుందండి. మాయ్ చిన్నగా నా కొడుకు నిద్రపోతాడు. ఏ పనైనా జాగ్రత్తగా నేర్చుకో. ఏందమ్మా ఇంకా వంట కాలేదా? తొందరగా కానీ మీ ఆయన స్నానం చేయటం కూడా అయిపోయింది. పొద్దున్నే లేచి పని చేసుకోవటం రానే రాదు. రాజీ, నా బెల్ట్ ఇవ్వు. ఏంటి అలా ఉన్నావు? వంట రెడీ అయిందా? ఆకలేస్తుంది నాకు. నీకు మీ అమ్మకి నేను పని మనిషిలా కనిపిస్తున్నానా? మీ అమ్మ కొంచెం కూడా నా మీద ప్రేమ లేదు. చిన్నగా మా అమ్మ ఇంటది. ఎప్పుడు మీ అమ్మ నా గురించి కొంచెం కూడా ఆలోచించవా? అవునే, ఉంటే ఉండు, పోతే పో. మన ఇంటికి వచ్చిన ఆడపిల్లతో అట్నేనా మాట్లాడేది? ఎప్పుడు అలాగ మాట్లాడదాకు. అర్థమైందా? మా అమ్మ ఏది చేసినా అది నా మీద ప్రేమతోనే, కానీ నీ మీద ద్వేషంతో మాత్రం కాదు. రాజీ, రేపు మన ఫ్రెండ్స్ అందరం టూర్ కి ప్లాన్ చేసాం కదా, నువ్వు ఖచ్చితంగా రావాలి. లేదే, నాకు కుదరదు, నేను రాను. రేపుడు ఇంటేనే. నిన్న పానీపూరి తిన్నామన్నా రాలేరు. నీ దగ్గర డబ్బులు లేకపోతే చెప్పువే, మేమిస్తాం. డబ్బు లేకపోయినా చెప్పదులేవే, చెప్తే పేదరికం అనుకుంటాం కదా. అయినా ఇలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే మన ఎంజాయ్మెంట్ పోతుంది. పదవే. ఆగవే, రాజీ దగ్గర నా బుక్ మర్చిపోయాను, వెళ్ళి తెచ్చుకున్నాం పదా. రాజీ, అమ్మా, అల్లుడు గారు ఎక్కడమ్మా? ఏంటమ్మా, అల్లుడు గారు ఏమన్నా కోపడ్డారా? కోపం ఉన్న వ్యక్తితో పెళ్లి చేసి కోపడ్డా అని అడుగుతున్నావమ్మా? కోపం అనేది ఒక లోపం కాదమ్మా, అది మన అందరిలో ఉండే ఒక ఎమోషన్. అది లోపమే అనుకుంటే నీ భర్త కోపడ్డప్పుడు సహనంగా లేకపోవటం కూడా నీ లోపమే. అమ్మా, భర్త కోపడ్డప్పుడు భార్య సహనంగా ఉండాలమ్మా. భర్త తలనొప్పితో ఉంటే భార్య తగ్గించే జెండుబాలాగా ఉండాలమ్మా. భర్త బాధల్లో ఉంటే భార్య ఓదార్చాలమ్మా. ఇలా ఉంటేనే ఆ బంధం బలపడుతుంది. ఇంకెప్పుడు మీ మధ్యలో గొడవ రాకుండా చూసుకోమ్మా. ఒకవేళ వచ్చినా నా వరకు రాకుండా నువ్వే సరి చేసుకుంటానని నాకు మాట ఇయ్యమ్మా. బరువు అనుకుంటే బరువు, సులువు అనుకుంటే సులువు, బ్రతుకెలా ఉండాలో నువ్వే తేల్చుకో. ఏమైంది అలా ఉన్నా? ఏం లే బావా. ఏమైందో చెప్పు రాజీ. మా ఫ్రెండ్స్ అందరు బాగా చదువుకొని జాబ్స్ చేస్తున్నారు బావా, నేను కూడా చదువుకుంటా బావా. నాకు తెలుసు నువ్వు ఒప్పుకోవని, అందుకే నేను చెప్పలేదు. బావా, నన్ను అడిగితే నేను పెడతాగా బావా. రేపు నువ్వు కాలేజీకి వెళ్తే నేనే పెట్టుకుని తినాలి కదా రాజీ.